రసవత్తర రాజకీయాలకు కేర్ ఆఫ్ నెల్లూరు జిల్లా. అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైన రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగా ఉంటాయి. వర్గ విభేదాలు, విమర్శలు, ఆరోపణలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేంత పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ఓ నియోజకవర్గంలో రెండు బలమైన రాజకీయ కుటుంబాల మధ్య రసవత్తర పోరు జరగబోతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఆ నాయకులు ఎవరు? కడప తరువాత వైసీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా నెల్లూరు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ 10 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి మరింత పటిష్టమైన కంచుకోటగా ఉంది. మేకపాటి కుటుంబీకులు వరుసగా 3 సార్లు అక్కడ సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రెండోసారి విజయాన్ని సొంతం చేసుకుని తన హవా కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నుంచి వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాస్తవానికి మొదట ఆయన ఆత్మకూరు నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆత్మకూరు నుంచి ఆనం బరిలో ఉన్నారు. దీంతో రెండు బలమైన రాజకీయ కుటుంబాల మధ్య రసవత్తర పోరు జరగబోతోంది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఆత్మకూరులో బలమైన రాజకీయ కుటుంబాల మధ్య పోటీ జరగనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అందరి దృష్టి ఆత్మకూరుపైనే ఉంది. 2014-2019 ఎన్నికల్లో వరుసగా 2 ఎన్నికలతో పాటు 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మేకపాటి కుటుంబం ఆత్మకూరులో విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఆత్మకూరు నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన రెండోసారి విజయం సాధించడంతో పాటు జగన్ కేబినెట్లో కీలకమైన మంత్రిగా పనిచేశారు. దురదృష్టవశాత్తు ఆయన 2022లో మరణించడంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డి వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ విజయమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ప్రతి గ్రామంలోనూ మేకపాటి సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఎలాగైనా ఈసారి గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆత్మకూరులో విక్రమ్ రెడ్డిని ఢీకొట్టేందుకు బలమైన రాజకీయ చరిత్ర ఉన్న, అక్కడ పనిచేసిన అనుభవం కలిగిన ఆనం రామనారాయణ రెడ్డిని టీడీపీ నుంచి పోటీలోకి దింపింది. జిల్లాలో ఆనం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2009 ఎన్నికల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో పాటు వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో కీలకమైన శాఖలతో పాటు ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పారు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి రేస్లో కూడా ఆనం నిలిచారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన తరువాత ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వరుసగా రెండోసారి పోటీ చేసిన ఆనం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. తరువాత మారిన సమీకరణాలతో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకటగిరి అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. తరువాత జిల్లాలో చోటు చేసుకున్న వివిధ సంఘటనల నేపథ్యంలో ఆయన వైసీపీకి దూరమై తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి రంగంలోకి దిగారు. 2009లో ఆత్మకూరు నుంచి గెలుపొంది రాష్ట్రంలో మంత్రి పదవి నిర్వహించిన ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి మళ్లీ విజయాన్ని ఇస్తుందనే ధీమాతో ఉన్నారు. అయితే మేకపాటికి కంచుకోటగా ఉన్న ఆత్మకూరులో టీడీపీకి ఏ మేరకు రాజకీయ సమీకరణాలు అనుకూలంగా ఉంటాయో లేదో వేచి చూడాలి. పక్కా ప్రణాళికతో ఆత్మకూరులో విజయాన్ని రెండోసారి నమోదు చేసుకోవాలని ముందుకు సాగుతున్నారు విక్రమ్ రెడ్డి. ఆత్మకూరు నుంచి కాంగ్రెస్, వైసీపీలే అత్యధిక సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి గతంలో తక్కువ మంది మాత్రమే గెలుపొందారు. యువకుడైన విక్రమ్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తారా, సీనియర్ అయిన ఆనంకి పట్టం కడతారా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.